తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, తొలిసారి మహానాడుని నెల్లూరులో నిర్వహించబోతున్నారు. ఎలా నిర్వహించబోతున్నారు సార్? చాలా ఘనంగా చేస్తామండి. ఇది ఇంతవరకు మేము చేసుకున్నటువంటి మహానాడులో మన కడప మహానాడు అనుకుంటున్నా చాలా గొప్పగా చేసామనే ఒక ఆలోచన మా నాయకుల్లో ఉంది. దాన్ని మించే విధంగా నెల్లూరులోనే నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఆ లీడర్స్ యొక్క వాళ్ళ ఉత్సాహం చూసిన తర్వాత ఖచ్చితంగా కడప కన్నా బాగా చేయగలను ఒక నమ్మకం వచ్చిందండి. సో కమిటీలందరికీ కూడా ఏమి సజెషన్స్ ఇచ్చారు సార్? సుమారు 20 కమిటీలు మేము వేసుకున్నామండి. ఒకటి కోఆర్డినేషన్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ అని, డెకరేషన్ కమిటీ అని, వాలంటీర్స్ కమిటీ అని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాలకి ఇలాగా సుమారు 20 కమిటీలు మేము అనాథగా వస్తున్న అనుభవం ఉంది కనుక అనుభవంతో 20 కమిటీలు వేయడం జరిగిందండి. కనీసంగా వారు మహానాడుకి 27 నిర్వహించిపోతున్నాం కనుక 27కి 10 రోజుల ముందు నుంచే ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ అన్ని పర్యవేక్షించాలి, అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పడం జరిగిందండి. దానికోసం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఉత్కంఠ కూడా పెరిగిపోతుంది సార్ ప్రజల్లో. ఎప్పటికప్పుడు ఎలా ఉండబోతోంది మహానాడు అని ఒక ఉత్కంఠ కూడా ఉంది. ఏం చెప్తారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా? మహానాడు అన్నది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి పెడుతున్నామండి. ఇది ప్రతి ఏడాది. అయితే ఇది ఖచ్చితంగా 34 కానీ 35 కానీ అవుతుంది. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా మేము అక్కడ పార్టీ అంతర్గత నిర్మాణం కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మా భావజాలం కావచ్చు, వీటిలన్నిటి మీద చర్చించుకుంటాం. జనరల్గా పార్టీ చేసినటువంటి సంక్షేమం కావచ్చు, పార్టీ తీసుకున్నటువంటి ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా మేము ఇక్కడ చర్చించుకుంటామండి. 2 days ప్రతినిధులు ఉంటారు. ప్రతినిధుల సమక్షంలో అన్నీ చర్చించుకుంటాం అనమాట. దాంతోపాటు కాలానికి అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మాకు ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, సిద్ధాంతాలు ఉన్నాయో, ఆ సిద్ధాంతాలని వాటి మీద చర్చించి ఏమైనా మార్పులు చేయాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా మేము 18, 19, 20 తారీఖులని మహానాడు చేసుకుంటాం. మినీ మహానాడ్స్ అంటే పార్లమెంటుకి 23, 24 తారీఖులో చేసుకోమని చెప్పి ఎప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈసారి మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి లోకేష్ గారు ఆధ్వర్యంలో పగడ్బందీగా మేము ప్లాన్ చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతమంది ప్రజలు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు సార్? మేము ప్రతినిధులు అయితే 20,000 మందే పిలుస్తామండి. కానీ ప్రజలైతే ఉత్సాహంగా నాకు తెలిసి మొదటి రోజే 1,00,000 నుంచి 2 లక్షలు ఉంటారండి. బహిరంగ సభ మాత్రం 1 లక్షల పైన ఉంటారండి. మరి రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ప్రజలందరికీ పిలుపునిస్తారా? మరి మీ ద్వారా HN9 వారి ద్వారా నేను అందరికీ తెలియజేసేది, మరి నెల్లూరులో 27, 28, 29వ తారీఖున మహానాడు చేసుకుంటున్నామండి. మరి మీరందరూ కూడా ఇందులో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించేస్తూగా కోరుకుంటున్నామండి.